1980 ఆ టైంలో మన ఇండియాలో ఎక్కువగా సైకిల్సే ఉండేవి. అప్పట్లో ఒక్క బైక్ కొనడం అనేది ఒక కల. ఎందుకంటే ఆ బైకులు, స్కూటీలు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేవి. అలాంటి టైంలో ఒక కంపెనీ వచ్చి మొత్తం మార్చేసింది. ఆ కంపెనీ పేరే హీరో హోండా. కానీ చాలామందికి తెలియందేంటంటే హీరో హోండా అనేది ఒక్క కంపెనీ కాదు, 2 కంపెనీలు. హీరో, హోండా. ఈ హీరో అనేది మన దేశానికి చెందిన కంపెనీ. హోండా అనేది జపాన్‌కి చెందిన కంపెనీ. ఈ హోండా కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. అప్పటికే మోటార్ సైకిల్స్ని తయారు చేస్తుంది. అలాంటి కంపెనీ సొంతంగా బిజినెస్ పెట్టకుండా హీరో కంపెనీతో ఎందుకు కొలాబ్ అయింది? ఈ 2 కంపెనీలు కొలాబ్ అయిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నప్పుడు ఎందుకు విడిపోయాయి? అసలు ఎందుకు కలిశాయి? ఎందుకు విడిపోయాయి? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటిది? రండి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. 1956లో బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ అతని బ్రదర్స్ కలిసి 50,000 రూపాయలను లోన్ తీసుకున్నారు. అలా తీసుకొని హీరో సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ అయిన ఈ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎంత సక్సెస్ అయిందంటే 1975 నాటికి ఇండియాలోనే అతిపెద్ద సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారింది. 1986 కల్లా టోటల్ ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది. ఈ హీరో సైకిల్స్ని మన ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అమ్మాలనుకున్నాడు. అలా అనుకొని విదేశాల్లోకి వెళ్ళి అక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేశాడు. అక్కడ మంచి లాభాలను పొందాడు. అలా 89 దేశాలకి తన బిజినెస్ని స్ప్రెడ్ చేశాడు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు మన దేశంలో ఎక్కువగా లేనిది అక్కడ చూశాడు. అదేంటిదంటే మోటార్ సైకిల్స్. ఇక్కడ ఎలా అయితే ఎక్కువగా సైకిల్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ మంది మోటార్ సైకిల్స్ని వాడేవాళ్ళు. అది చూసిన మోహన్ లాల్ గారు మన దేశంలో హీరో కంపెనీ నేమ్తో మోటార్ సైకిల్స్ని తయారు చేసి అందరికీ చేరవేయాలనుకున్నాడు. కానీ తన దగ్గర మోటార్ సైకిల్స్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ లేదు. అప్పుడు ఫారెన్ కంట్రీలో తన మోటార్ సైకిల్ బిజినెస్ని ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేస్తున్న హోండా మోటార్స్ని చూశాడు. అప్పటికి హోండాకి మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలానే టెక్నాలజీ ఉంది. ఆ కంపెనీతో మోహన్ లాల్ గారు పార్ట్నర్ అవ్వాలనుకున్నారు. హోండాకి కూడా మన ఇండియాలో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని ఉండేది. వాళ్ళు కూడా మోహన్ లాల్ గారు అడగగానే ఓకే అని పార్ట్నర్ అయ్యారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, హోండా కంపెనీ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, హీరో కంపెనీతో ఎందుకు పార్ట్నర్ అవుతుంది అని. ఎందుకంటే మన ఇండియా 1990 ముందు వరకు క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. అంటే బయట దేశాలు వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చి డైరెక్ట్గా బిజినెస్ చేసేవాళ్ళు కాదు, అలా ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో చట్టాలు అలాగ ఉండేవి. ఒకవేళ వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశంలో కంపెనీ పెట్టాలంటే ఇక్కడ ఉన్న కంపెనీతో పార్ట్నర్ అయ్యి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకే హోండా హీరో కంపెనీతో పార్ట్నర్ అయ్యి 1984లో కంపెనీ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇలా పార్ట్నర్స్ అవుతున్నప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో ఏముందంటే బైక్కి సంబంధించిన బాడీ పార్ట్స్ని హీరో కంపెనీ తయారు చేయాలి, హోండా అనే కంపెనీ ఇంజన్స్ని తయారు చేయాలని. ఈ అగ్రిమెంట్లోనే ఎన్ఓసిని కూడా ఫామ్ చేశారు. ఈ ఎన్ఓసిలో ఏముందంటే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా హోండా కంపెనీకి హీరో కంపెనీ ఎటువంటి వెహికల్స్ని పోటీగా తీసుకొని రావద్దు అని. ఈ కండిషన్స్ అన్నిటికీ అగ్రి అయి హీరో హోండా కంపెనీ హర్యానాలో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే అంటే 1985లో CD100 పేరుతోటి ఫస్ట్ బైక్ని లాంచ్ చేశారు. ఈ బైక్ని తక్కువ ధరలోనే అంటే 15,000కే లాంచ్ చేశారు. ఈ బండి మంచి మైలేజ్ కూడా ఇచ్చేది. ఈ బైక్ని వాళ్ళు ఎలా అడ్వర్టైజ్మెంట్ చేశారంటే ఫిల్ ఇట్, షెట్ ఇట్, ఫర్గాట్ ఇట్, అంటే పెట్రోల్ని ఫిల్ చేసుకొని మర్చిపోండి అని. ఈ బైక్ ట్యాగ్ లైన్ అందరికీ నచ్చింది. ఈ బైక్ కూడా చాలా మందికి నచ్చింది. దీని తర్వాత చాలా వెహికల్స్ని లాంచ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో హోండా స్ప్లెండర్. 1994లో ఈ వెహికల్ని తయారు చేశారు. ఇది ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ బైక్గా నిలిచింది. ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు కూడా ఈ బైక్ని ఎక్కువ మంది కొంటారు. ఇలా హీరో హోండా కంపెనీకి అంతా బాగుంది అనుకున్న టైంలో ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటిదంటే జపాన్ కరెన్సీ పెరిగింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, జపాన్ కరెన్సీ పెరిగితే మన దేశంలో బిజినెస్ చేస్తున్న కంపెనీకి ఎందుకు నష్టం వస్తుంది, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హీరో హోండా బైక్స్కి ఇంజన్స్ హోండా కంపెనీ తయారు చేస్తుంది, అది జపాన్లోనే చేస్తుంది. అలా జపాన్లో తయారు చేసి ఇండియాకి తీసుకొస్తారు ఇంజన్స్ని. అయితే ఆ ఇంజన్స్ని మనం జపాన్ కరెన్సీలోనే కొనాలి. సో అక్కడ కరెన్సీ పెరిగితే ఇక్కడ కాస్ట్ పెరుగుతుంది. మన ఇండియాలో ఉన్న కంపెనీస్కి కాస్ట్ పెరిగితే లాసెస్ వస్తాయి. ఈ ప్రాబ్లం చిన్నదే కదా అని అనుకున్న టైంలో ఈ కంపెనీకి ఇంకొక ప్రాబ్లం వచ్చింది. అదేంటిదంటే మార్కెట్లోకి చాలా కాంపిటీషన్ వచ్చింది. లైక్ సుజుకి, యమహా, బజాజ్,
టీవీఎస్ లాంటి బైక్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. ఇలా కాంపిటీషన్ ఎక్కువ అవ్వడం, జపాన్ కరెన్సీ పెరగడం వల్ల కంపెనీ చాలా నష్టాలను ఎదుర్కొంది. వీళ్ళ కాంపిటేటర్స్ అందరూ సిటీలో ఉన్న కస్టమర్స్ని ఫోకస్ చేస్తే హీరో హోండా మాత్రం మిడిల్ క్లాస్ పీపుల్ని ఫోకస్ చేసింది. వీళ్ళకి ఎంత నష్టం వచ్చినా బైక్ ప్రైజెస్ మాత్రం ఏమాత్రం పెంచలేదు. బికాస్ వీళ్ళు టార్గెట్ చేసింది మిడిల్ క్లాస్ పీపుల్ని. ఫైనల్గా 1990లో కొన్ని రెగ్యులేషన్స్ తీసుకుని రావడం వల్ల డాలర్ రంగంలోకి వచ్చింది. హీరో హోండా సిచ్యువేషన్ బెటర్ అయింది. చూస్తూ ఉండగా చాలా తక్కువ సమయంలో వీళ్ళకి మంచి లాభాలు వచ్చాయి. కొన్ని సంవత్సరాలలోనే $10 మిలియన్ బిజినెస్ చేశారు. ఆ రోజులలో $10 మిలియన్ అంటే చాలా ఎక్కువ. అలా లాభాలు చూస్తున్న ఈ కంపెనీ బయటి నుంచి చాలా అందంగా ఉంది. కానీ లోపల కంపెనీ స్టార్ట్ చేసిన రోజు నుంచే ఇంటర్నల్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. అంటే ఈ రెండు కంపెనీస్కి పడకపోయేది. ఎందుకంటే ఎన్ఓసిలో హోండా కంపెనీకి ఎప్పుడు కూడా హీరో కంపెనీ కాంపిటేటర్గా ఎటువంటి బైక్స్ని తీసుకొని రావద్దని ఒప్పందం చేసుకున్నారు. ఈ హోండా అనే కంపెనీ విదేశాల్లో వ్యాపారం చేసి చాలా లాభాలను సంపాదించింది. ఇండియాలో కూడా హీరో హోండా అనే కంపెనీతో బిజినెస్ చేస్తూ లాభాలను సంపాదిస్తుంది. అప్పుడు బ్రిజ్ మోహన్ లాల్ గారు ఇలా అనుకున్నారు, ఇంత పెద్ద కంపెనీ ఓన్లీ మన దేశంలోనే బిజినెస్ చేస్తుంది, విదేశాల్లో మన బైక్స్ని ఎందుకు అమ్మకూడదు అని. హోండా వేరే కంట్రీస్లో బిజినెస్ చేసి లాభాలను సంపాదిస్తుంది. హీరో హోండా ఇండియాలోనే ఉంది కాబట్టి పెద్దగా గ్రోత్ లేదు. గ్రో చేద్దామంటే హోండా ఎన్ఓసి చూపిస్తుంది. అప్పుడు హీరో తనకు వచ్చిన లాభాలన్నింటినీ R&D మీద ఇన్వెస్ట్ చేసింది, బైక్ ఇంజన్ టెక్నాలజీ తెలుసుకోవడానికి. అప్పుడు హోండా వచ్చి ఎన్ఓసిని చూపించింది. హీరో కంపెనీ అప్పుడు అన్నిటిని క్యాన్సిల్ చేసుకొని విడిపోదామనుకుంది. హోండాకి కూడా హీరోతో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల విడిపోదామనుకుంది. అలా 2010లో ఈ రెండు కంపెనీలు కూడా విడిపోయాయి. ఇప్పుడు హోండా కంపెనీ సపరేట్ అయ్యి హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియాగా మారింది. తర్వాత హీరో కూడా తన పేరుని మార్చుకుంది. ఏమన్నానంటే హీరో మోటార్ క్రాప్ లిమిటెడ్గా. ఈ రెండు కంపెనీలు విడిపోవడం వల్ల వీళ్ళ కస్టమర్స్ కూడా విడిపోయారు. ఇప్పుడు హోండా బైక్స్ని మాత్రమే కాదు, యాక్టివాస్ని కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు హోండా మన ఇండియాలో మంచి బిజినెస్ని చేస్తుంది. అలానే హీరో కూడా ఓన్ ఇంజన్స్ని తయారు చేసుకొని 2 వీలర్స్ని లాంచ్ చేస్తుంది. హోండాకి ఏమాత్రం తక్కువ కాకుండా బిజినెస్ చేస్తుంది. ఇలా ఈ రెండు కంపెనీలు సపరేట్ అయ్యాయి. ఈ హీరో హోండా కంపెనీల్లో 26% హోండా దగ్గర ఉంటే ఇంకొక 26% హీరో దగ్గర ఉంది. హీరో కంపెనీ ఓనర్ అయిన మోహన్ లాల్ గారు హోండా దగ్గర ఉన్న 26%ని $1.2 బిలియన్ కి కొనేశారు. ఈ హీరో హోండా అనే కంపెనీని హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్గా మార్చేశారు. ఇలా ఈ రెండు కంపెనీలు డివైడ్ అయ్యి సపరేట్గా బిజినెస్ చేస్తున్నాయి. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.